నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత జోరు పెంచారు. శివాజీకి గతంలో ఉన్న గుర్తింపును రెట్టింపు చేసింది బిగ్ బాస్. ఆ తర్వాత 90s మిడిల్ క్లాస్ వెబ్ స్టోరీ సంచలన విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ లో శివాజీతో పాటు తొలి ప్రేమ చిత్రంలో పవన్ చెల్లిగా నటించిన వాసుకి నటించింది. ప్రస్తుతం శివాజీ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. శివాజీ తాజాగా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో పాటు కలిసి ఇంద్ర చిత్రంలో నటించిన సంగతి తెలిసింది. ఇంద్ర చిత్రంలో శివాజీ కథని మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఇంటర్వెల్ సన్నివేశంలో శివాజీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. తనకి చిరంజీవితో మంచి అనుబంధం ఉంది అని శివాజీ తెలిపారు. ఆ సమయంలో నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి అని తెలిపారు. కనీసం రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేదు. ఆ విషయం నేను చిరంజీవి గారికి చెప్పలేదు. కానీ ఆయనకి ఎవరి ద్వారానో తెలిసింది. దీంతో నన్ను పిలిపించి సైలెంట్ గా 10,000 ఇచ్చారు. వద్దు సార్ అని చెప్పా. పర్లేదు ఉంచుకో అని అన్నారు. ఆయన ఇచ్చిన 10,000 రూపాయలు నాకు ఏడాది మొత్తం ఉపయోగపడ్డాయని శివాజీ తెలిపారు. అప్పటి నుంచి నన్ను ఇంకా బాగా చూసుకునేవారు చిరంజీవి. చిరంజీవి గారు నాతో అంత క్లోజ్ గా ఉండటం కొంతమందికి నచ్చలేదు. దాంతో కావాలని నాకు చిరంజీవి గారికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. నా వల్ల నిజంగా తప్పు జరిగితే నేను ఓపెన్ అయిపోతా. అన్నయ్య నా వల్ల ఈ పొరపాటు జరిగింది అని చిరంజీవి గారికి చెప్పేవాడని. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి వివరణ ఇవ్వలేదు అని శివాజీ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అలాంటి పరిస్థితే వచ్చింది అని శివాజీ తెలిపారు. శివాజీ ఆస్తులు. శివాజీ తన ఆస్తుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ మాట్లాడుతూ తనకి ఆస్తుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని అన్నారు. తాను నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వ్యాపారాలు ఉండేవని శివాజీ అన్నారు. సినిమాలో రాణిస్తూనే వ్యాపారాలు చేశా. ఆ రోజుల్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు నా చేతుల్లో ఉంది. అంటే ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఉండేవాడు కాదు. చాలా ప్రధాన నగరాల్లో ఎకరాల కొద్ది భూములు ఉండేవి. అత్యంత విలువైన 14 ఎకరాలని సినిమా కోసం అమ్మేశా. ఆ ఆస్తులన్నీ ఉండి ఉంటే తిరుగులేని ధనవంతుడిగా ఉండేవాడిని అని శివాజీ అన్నారు. నా ఊళ్ళో పొలం శాశ్వతంగా ఉంటే చాలు అనుకునే మెంటాలిటీ నాది. కాబట్టి మిగిలిన చోట్ల ఆస్తులు ఉంచుకోలేదు. 10 ఏళ్ల పాటు నాకు సినిమాలు లేకున్నా కానీ బతికానంటే అందుకు కారణం భూములపై చేసిన ఇన్వెస్ట్మెంట్. నా స్నేహితులు కూడా సినిమాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఎదిగారని శివాజీ అన్నారు. నన్ను కాపాడింది సినిమా వ్యాపారాలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ దగ్గరనైనా నేను చేయి చాచినట్లు నిరూపిస్తే ఈ క్షణం చనిపోతా అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాను. అలాగే శివాజీ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను. కానీ ఈ రెండింటిని మించి అక్కడ నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకి వచ్చేసింది అని శివాజీ అన్నారు. నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత జోరు పెంచారు. శివాజీకి గతంలో ఉన్న గుర్తింపును రెట్టింపు చేసింది బిగ్ బాస్. ఆ తర్వాత 90s మిడిల్ క్లాస్ వెబ్ స్టోరీ సంచలన విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ లో శివాజీతో పాటు తొలి ప్రేమ చిత్రంలో పవన్ చెల్లిగా నటించిన వాసుకి నటించింది. ప్రస్తుతం శివాజీ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. శివాజీ తాజాగా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో పాటు కలిసి ఇంద్ర చిత్రంలో నటించిన సంగతి తెలిసింది. ఇంద్ర చిత్రంలో శివాజీ కథని మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఇంటర్వెల్ సన్నివేశంలో శివాజీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. తనకి చిరంజీవితో మంచి అనుబంధం ఉంది అని శివాజీ తెలిపారు. ఆ సమయంలో నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి అని తెలిపారు. కనీసం రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేదు. ఆ విషయం నేను చిరంజీవి గారికి చెప్పలేదు. కానీ ఆయనకి ఎవరి ద్వారానో తెలిసింది. దీంతో నన్ను పిలిపించి సైలెంట్ గా 10,000 ఇచ్చారు. వద్దు సార్ అని చెప్పా. పర్లేదు ఉంచుకో అని అన్నారు. ఆయన ఇచ్చిన 10,000 రూపాయలు నాకు ఏడాది మొత్తం ఉపయోగపడ్డాయని శివాజీ తెలిపారు. అప్పటి నుంచి నన్ను ఇంకా బాగా చూసుకునేవారు చిరంజీవి. చిరంజీవి గారు నాతో అంత క్లోజ్ గా ఉండటం కొంతమందికి నచ్చలేదు. దాంతో కావాలని నాకు చిరంజీవి గారికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. నా వల్ల నిజంగా తప్పు జరిగితే నేను ఓపెన్ అయిపోతా. అన్నయ్య నా వల్ల ఈ పొరపాటు జరిగింది అని చిరంజీవి గారికి చెప్పేవాడని. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి వివరణ ఇవ్వలేదు అని శివాజీ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అలాంటి పరిస్థితే వచ్చింది అని శివాజీ తెలిపారు. శివాజీ ఆస్తులు. శివాజీ తన ఆస్తుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ మాట్లాడుతూ తనకి ఆస్తుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని అన్నారు. తాను నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వ్యాపారాలు ఉండేవని శివాజీ అన్నారు. సినిమాలో రాణిస్తూనే వ్యాపారాలు చేశా. ఆ రోజుల్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు నా చేతుల్లో ఉంది. అంటే ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఉండేవాడు కాదు.
చాలా ప్రధాన నగరాల్లో ఎకరాల కొద్ది భూములు ఉండేవి. అత్యంత విలువైన 14 ఎకరాలని సినిమా కోసం అమ్మేశా. ఆ ఆస్తులన్నీ ఉండి ఉంటే తిరుగులేని ధనవంతుడిగా ఉండేవాడిని అని శివాజీ అన్నారు. నా ఊళ్ళో పొలం శాశ్వతంగా ఉంటే చాలు అనుకునే మెంటాలిటీ నాది. కాబట్టి మిగిలిన చోట్ల ఆస్తులు ఉంచుకోలేదు. 10 ఏళ్ల పాటు నాకు సినిమాలు లేకున్నా కానీ బతికానంటే అందుకు కారణం భూములపై చేసిన ఇన్వెస్ట్మెంట్. నా స్నేహితులు కూడా సినిమాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఎదిగారని శివాజీ అన్నారు. నన్ను కాపాడింది సినిమా వ్యాపారాలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ దగ్గరనైనా నేను చేయి చాచినట్లు నిరూపిస్తే ఈ క్షణం చనిపోతా అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాను. అలాగే శివాజీ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను. కానీ ఈ రెండింటిని మించి అక్కడ నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకి వచ్చేసింది అని శివాజీ అన్నారు. నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత జోరు పెంచారు. శివాజీకి గతంలో ఉన్న గుర్తింపును రెట్టింపు చేసింది బిగ్ బాస్. ఆ తర్వాత 90s మిడిల్ క్లాస్ వెబ్ స్టోరీ సంచలన విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ లో శివాజీతో పాటు తొలి ప్రేమ చిత్రంలో పవన్ చెల్లిగా నటించిన వాసుకి నటించింది. ప్రస్తుతం శివాజీ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. శివాజీ తాజాగా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో పాటు కలిసి ఇంద్ర చిత్రంలో నటించిన సంగతి తెలిసింది. ఇంద్ర చిత్రంలో శివాజీ కథని మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఇంటర్వెల్ సన్నివేశంలో శివాజీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. తనకి చిరంజీవితో మంచి అనుబంధం ఉంది అని శివాజీ తెలిపారు. ఆ సమయంలో నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి అని తెలిపారు. కనీసం రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేదు. ఆ విషయం నేను చిరంజీవి గారికి చెప్పలేదు. కానీ ఆయనకి ఎవరి ద్వారానూ తెలిసింది. దీంతో నన్ను పిలిపించి సైలెంట్ గా 10,000 ఇచ్చారు. వద్దు సార్ అని చెప్పా. పర్లేదు ఉంచుకో అని అన్నారు. ఆయన ఇచ్చిన 10,000 రూపాయలు నాకు ఏడాది మొత్తం ఉపయోగపడ్డాయని శివాజీ తెలిపారు. అప్పటి నుంచి నన్ను ఇంకా బాగా చూసుకునేవారు చిరంజీవి. చిరంజీవి గారు నాతో అంత క్లోజ్ గా ఉండటం కొంతమందికి నచ్చలేదు. దాంతో కావాలని నాకు చిరంజీవి గారికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. నా వల్ల నిజంగా తప్పు జరిగితే నేను ఓపెన్ అయిపోతా. అన్నయ్య నా వల్ల ఈ పొరపాటు జరిగింది అని చిరంజీవి గారికి చెప్పేవాడిని. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి వివరణ ఇవ్వలేదు అని శివాజీ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అలాంటి పరిస్థితే వచ్చింది అని శివాజీ తెలిపారు. శివాజీ ఆస్తులు. శివాజీ తన ఆస్తుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ మాట్లాడుతూ తనకి ఆస్తుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని అన్నారు. తాను నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వ్యాపారాలు ఉండేవని శివాజీ అన్నారు. సినిమాలో రాణిస్తూనే వ్యాపారాలు చేశా. ఆ రోజుల్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు నా చేతుల్లో ఉంది. అంటే ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఉండేవాడు కాదు. చాలా ప్రధాన నగరాల్లో ఎకరాల కొద్ది భూములు ఉండేవి. అత్యంత విలువైన 14 ఎకరాలని సినిమా కోసం అమ్మేశా. ఆ ఆస్తులన్నీ ఉండి ఉంటే తిరుగులేని ధనవంతుడిగా ఉండేవాడిని అని శివాజీ అన్నారు. నా ఊళ్ళో పొలం శాశ్వతంగా ఉంటే చాలు అనుకునే మెంటాలిటీ నాది. కాబట్టి మిగిలిన చోట్ల ఆస్తులు ఉంచుకోలేదు. 10 ఏళ్ల పాటు నాకు సినిమాలు లేకున్నా కానీ బతికానంటే అందుకు కారణం భూములపై చేసిన ఇన్వెస్ట్మెంట్. నా స్నేహితులు కూడా సినిమాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఎదిగారని శివాజీ అన్నారు. నన్ను కాపాడింది సినిమా వ్యాపారాలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ దగ్గరనైనా నేను చేయి చాచినట్లు నిరూపిస్తే ఈ క్షణం చనిపోతా అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాను. అలాగే శివాజీ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను. కానీ ఈ రెండింటిని మించి అక్కడ నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకి వచ్చేసింది అని శివాజీ అన్నారు. నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత జోరు పెంచారు. శివాజీకి గతంలో ఉన్న గుర్తింపును రెట్టింపు చేసింది బిగ్ బాస్. ఆ తర్వాత 90s మిడిల్ క్లాస్ వెబ్ స్టోరీ సంచలన విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ లో శివాజీతో పాటు తొలి ప్రేమ చిత్రంలో పవన్ చెల్లిగా నటించిన వాసుకి నటించింది. ప్రస్తుతం శివాజీ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. శివాజీ తాజాగా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో పాటు కలిసి ఇంద్ర చిత్రంలో నటించిన సంగతి తెలిసింది. ఇంద్ర చిత్రంలో శివాజీ కథని మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఇంటర్వెల్ సన్నివేశంలో శివాజీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. తనకి చిరంజీవితో మంచి అనుబంధం ఉంది అని శివాజీ తెలిపారు. ఆ సమయంలో నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి అని తెలిపారు. కనీసం రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేదు. ఆ విషయం నేను చిరంజీవి గారికి చెప్పలేదు. కానీ ఆయనకి ఎవరి ద్వారానూ తెలిసింది. దీంతో నన్ను పిలిపించి సైలెంట్ గా 10,000 ఇచ్చారు. వద్దు సార్ అని చెప్పా. పర్లేదు
ఉంచుకో అని అన్నారు. ఆయన ఇచ్చిన 10,000 రూపాయలు నాకు ఏడాది మొత్తం ఉపయోగపడ్డాయని శివాజీ తెలిపారు. అప్పట్నుంచి నన్ను ఇంకా బాగా చూసుకునేవారు చిరంజీవి. చిరంజీవి గారు నాతో అంత క్లోజ్ గా ఉండటం కొంతమందికి నచ్చలేదు. దాంతో కావాలని నాకు చిరంజీవి గారికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. నా వల్ల నిజంగా తప్పు జరిగితే నేను ఓపెన్ అయిపోతా. అన్నయ్య నా వల్ల ఈ పొరపాటు జరిగింది అని చిరంజీవి గారికి చెప్పేవాడని. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి వివరణ ఇవ్వలేదు అని శివాజీ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అలాంటి పరిస్థితే వచ్చింది అని శివాజీ తెలిపారు. శివాజీ ఆస్తులు. శివాజీ తన ఆస్తుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ మాట్లాడుతూ తనకి ఆస్తుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని అన్నారు. తాను నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వ్యాపారాలు ఉండేవని శివాజీ అన్నారు. సినిమాలో రాణిస్తూనే వ్యాపారాలు చేశా. ఆ రోజుల్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు నా చేతుల్లో ఉంది. అంటే ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఉండేవాడు కాదు. చాలా ప్రధాన నగరాల్లో ఎకరాల కొద్ది భూములు ఉండేవి. అత్యంత విలువైన 14 ఎకరాలని సినిమా కోసం అమ్మేశా. ఆ ఆస్తులు అన్ని ఉండి ఉంటే తిరుగులేని ధనవంతుడిగా ఉండేవాడిని అని శివాజీ అన్నారు. నా ఊళ్ళో పొలం శాశ్వతంగా ఉంటే చాలు అనుకునే మెంటాలిటీ నాది. కాబట్టి మిగిలిన చోట్ల ఆస్తులు ఉంచుకోలేదు. 10 ఏళ్ల పాటు నాకు సినిమాలు లేకున్నా కానీ బతికానంటే అందుకు కారణం భూములపై చేసిన ఇన్వెస్ట్మెంట్. నా స్నేహితులు కూడా సినిమాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఎదిగారని శివాజీ అన్నారు. నన్ను కాపాడింది సినిమా వ్యాపారాలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ దగ్గరనైనా నేను చేయి చాచినట్లు నిరూపిస్తే ఈ క్షణం చనిపో